బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. కాంగ్రెస్ పాలనతో బిల్డర్లు పారిశ్రామికవేత్తలు విసిగిపోయారని, వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, తామే ఆ ఖర్చును భరిస్తామంటున్నారన్నారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని చెప్పారు. మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీలకి ఆడడం ఉద్యోగస్తులు అన్న ఏమైనా మార్గం కూడా రాలని ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, దగ్గర పడగొట్టలేదు, దండం పెట్టాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తామంటాం, కొనుగోలు అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉంచకుండా దీన్ని ఉంచితే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీకు ఖర్చు ఎంత పెట్టుకుంటారు, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోరు అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎంత దుర్మార్గమైన సర్పంచులకు బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది ఉన్నారు బిల్లు మొత్తుకుంటారు. ఇల్లు కట్టిన వాళ్ళు, మోరీలు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. సరిగ్గా 2 వారాల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. పాలన అద్భుతంగా ఉందని చెప్పారు. దుబ్బాక నియోజకవర్గం గత ఎన్నో సంవత్సరాల నుంచి వెనుకబడ్డది వాస్తవం. మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మరి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి సరైన నిధులు రాలేదు. ఇది జగమెరిగిన సత్యం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా నేను డైరెక్ట్ కూర్చొని 1 to 1 ఒక అర్ధగంట సేపు కూర్చొని సమస్యలన్నింటి మీద కూడా చెప్పడం జరిగింది. మరి ఆయన సానుకూలంగా స్పందించిండు. ఖచ్చితంగా నియోజకవర్గంలో నేను మీకు ఏం కావాలనో మరి నేను నిధులు కానీ ఇంకా డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ మీద వస్తే ఖచ్చితంగా ఇస్తాను మాట ఇచ్చిండు. మరి ఇప్పటికైతే మరి స్కిల్ యూనివర్సిటీ అని ఒకటి, ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ మీద, ఎడ్యుకేషన్ మీద కూడా 2 కొత్తగా స్కీమ్లు వచ్చినాయి. మరి దాంట్లో నాకు 2 కావాలంటే మరి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. మరి సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఆదేశాలు కూడా, కలెక్టర్ ఆఫీస్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కోసం కూడా మరి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి. ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రోజుకో సెన్సేషనల్ కామెంట్ చేస్తూ రాజకీయాల్లో వేడిగా ఒక చర్చ అయితే పుట్టిస్తున్నారని చెప్పవచ్చు. అదేవిధంగా అసెంబ్లీలో తాను ప్రస్తావించగానే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ దుబ్బాక నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదు, నిధులు రాలేదని చెప్పారు. ఆ తర్వాత 15 రోజుల క్రితం అసెంబ్లీలో ప్రస్తావించగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము 200 కోట్లు దుబ్బాక నియోజకవర్గానికి ఇస్తున్నారు. భూసేకరణ, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీలు ఏవైతే పనులు డెవలప్మెంట్ లేదో కొత్త ప్రభాకర్ రెడ్డి కోరిన వాటన్నిటికీ కూడా ఆ నిధులు నిధులు మంజూరు చేయడానికి సిద్ధమయ్యాడు. నిధులు కూడా మంజూరు అవుతున్నాయని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆయన పొగిడారు. ఆ తర్వాత నిన్న మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ బిల్డర్స్, పారిశ్రామికవేత్తలంతా పడగొట్టాలని చెప్పి తాము ఒక ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడానికి డబ్బులు ఇస్తామని చెప్పి కూడా హాట్ కామెంట్, అదేవిధంగా సెన్సేషనల్ కామెంట్ చేయడం జరిగింది. అంటే రోజుకో రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దుబ్బాక నియోజకవర్గం డెవలప్మెంట్ కాలేదని చెప్పి ఇటు బీజేపీ, ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ రోజు ఎంపీగా ఉన్నాడు. అంటే నిజంగా తాను కాన్స్టిట్యూన్స్ పార్లమెంట్ పరిధికి వచ్చినప్పుడు డెవలప్మెంట్ కాలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కాలేదు. రేవంత్ రెడ్డి అడగగానే నిధులు ఇచ్చాడని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మెచ్చుకుంటూనే మరోవైపు కూడా ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్తున్నారని చెప్పి కూడా హాట్ కామెంట్ చేయడం ఒక రాజకీయ వర్గాల్లో చర్చ అయితే మొదలని చెప్పవచ్చు ప్రశ్న. దీంతో పాటు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు ఏ సమయంలో ఏ విధంగా మాట్లాడతాడు, నిధులు ఇవ్వగానే పొగడము, ఆ తర్వాత నిధులు ఇవ్వక ప్రజలంతా తిరస్కరిస్తారని చెప్పడము, ఆ తర్వాత బిల్డరు, పారిశ్రామికవేత్తలు ఎవరు చెప్పారు నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగాలేదని చెప్తే నిజంగా ఏదైనా ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్తారు, లేకుంటే మా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఆ ఎమ్మెల్యేకి ఎవరో చెప్పారు, అతను ఆ వివరాలు పూర్తిగా చెప్పాల్సిన సమయం అయితే ఆసన్నమైందని చెప్పవచ్చు. నిజంగా సిద్దిపేట జిల్లా తొగట రజతోత్సవ సభలు మాత్రము ఈ విధంగా కామెంట్ చేయడం ఒకటి బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ వర్గాలకు కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడు, అసలు ఏంటి అని చెప్పి కూడా ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఒక 10 ఏళ్ళు ఎంపీగా పనిచేశాడు. ఆ తర్వాత 2023 డిసెంబర్ తర్వాత ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. ఏ సమయ సందర్భంలో ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా ఉండాలని కూడా ఆయనకు ఈ విషయం పూర్తిగా తెలియదా అని చెప్పి కూడా ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కానీ ఆయన మీద హాట్ కామెంట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం.
రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. ఇక మొత్తంగా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై అటు బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలు విసిగిపోయారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుటేటర్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, అసలు ఎవరా బిల్డర్లు, ఎవరా పారిశ్రామికవేత్తలు? నిజంగానే వాళ్ళు కామెంట్స్ చేయడం జరిగిందా? ఏంటి ఆ డీటెయిల్స్? బీఆర్ఎస్ సీనియర్ నేత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇటీవలనే ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లలో దుబ్బాక నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు, కేవలం సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధి చెందింది తప్పితే మిగతా దుబ్బాక నియోజకవర్గాన్ని అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అభివృద్ధిని విస్మరించిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనిపైన ఆయన వివరణ కూడా పార్టీ పెద్దలు కోరిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి ఆయన వార్తల్లో నిలిచారు. అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు, దానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వాళ్ళు సిద్ధమవుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. వాస్తవానికి బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి కూడా అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైపోయింది, రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే వ్యాఖ్యలు గతంలో చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అటు కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన అటు కాంగ్రెస్ నేతలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభుత్వాన్ని అస్థిరపరుద్దామా అనే కుట్రలు బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తూ ఉన్నారు. చేస్తున్న అభివృద్ధి పనులను అటు పక్కదో పట్టించే విధంగా సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలకు తెరలేపారు. ఇప్పుడు తాజాగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, ప్రభుత్వాన్ని కూలదోసే అంత వ్యాఖ్యలు చేయడం అంటే నిజంగానే ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర చేయడం అనేది చాలా పెద్ద నేరం కింద వస్తుంది. ఎవరా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏ సందర్భంగా ఆ మాట అన్నారు? నిజంగానే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర పన్నుతారు, ఇట్లాంటి అనుమానాలన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. కానీ అటు కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా పేద అట్టడుగు ప్రజలకు అందుతున్న నేపథ్యంలో వాటి నుంచి దృష్టి మరల్చడానికే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ట్రై చేస్తున్నారంటూ వాళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే అటువంటి కుట్ర ఏదైనా చేసినట్లయితే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించరు, ప్రజలు వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద మొన్న చేసిన వ్యాఖ్యలతో ఏదైతే దుబ్బాక నియోజకవర్గం గడిచిన 10 ఏళ్ల బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చకు దారితీసి ఆయన మీద కూడా కొంత పార్టీ నేతలందరూ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దాని నుంచి తప్పించుకోవడానికే ఇప్పుడు ఆ పార్టీ గుడ్ లుక్స్లో ఉండడానికే అటు కొత్త ప్రభాకర్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేశారా, లేకుంటే ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారనేది ఇది సొంత బీఆర్ఎస్ పార్టీలోనూ ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్ర చర్చకు దారితీస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం అటు బీఆర్ఎస్ నేతలపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ అటు సోషల్ మీడియా వేదికగా అటు ఎటువంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేసి ఉండొచ్చన్న విమర్శ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ప్రసూన. ఓకే పవన్, థ్యాంక్ యూ.